వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవానికి సర్వం సిద్ధం చేశారు. ఇవాళ సాయంత్రం రజతోత్సవ సభ ప్రారంభం కానుంది. 1213 ఎకరాల్లో సభకు భారీ ఏర్పాట్లు చేశారు. సభ సందర్భంగా ఎలకతుర్తి, వరంగల్ గులాబీమయంగా మారిపోయాయి. ఇక భారీగా బీఆర్ఎస్ కటౌట్లు, ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేశారు. 159 ఎకరాల్లో సభా ప్రాంగణం మరియు 1000 ఎకరాలకు పైగా పార్కింగ్ కోసం బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. 500 మంది వేదికపై కూర్చునేలా బాహుబలి స్టేజ్ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు విద్యుత్కు ఎలాంటి అంతరాయం లేకుండా 200 భారీ జనరేటర్లు సిద్ధం చేశారు. రజతోత్సవ సభ కోసం పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 1100 మందికి పైగా సభలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు సభ సందర్భంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను దారి మళ్లించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు రానే వచ్చేసింది. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సభా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎన్ని గంటలకు ప్రారంభం కానుంది ఈ యొక్క సభ, అలాగే వాతావరణం ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ? గుడ్ మార్నింగ్ సాయిరామ్. ఈ రోజు సాయంత్రం ఎలకతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరగబోతుంది. ఈ సభకు మాజీ సీఎం గులాబీ అధినేత కేసీఆర్ హాజరవుతారు. 213 ఎకరాల్లో ఈ సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ కటౌట్లు, ఫ్లెక్సీలు, జెండాలతో వరంగల్ నగరం, ఎలకతుర్తి ప్రాంగణం అంతా గులాబీ మయంగా మారిపోయింది. 159 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని నిర్వహించబోతున్నారు. 1000 ఎకరాలకు పైగా పార్కింగ్ స్థలాలను గుర్తించి 5 ప్రత్యేక పార్కింగ్ జోన్లను బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేశారు. ఇటు సభా వేదిక బాహుబలి స్టేజ్ గా 500 మంది వేదికపై కూర్చునేలా సర్వం సిద్ధం చేశారు. విద్యుత్ అంతరాయం లేకుండా సభలో 200 భారీ జనరేటర్లు ఏర్పాటు చేశారు. ఎండల తీవ్రత నేపథ్యంలో 10 లక్షల మజ్జిగ ప్యాకెట్స్, 10 లక్షల వాటర్ బాటిల్ సిద్ధం చేసి సభకు హాజరయ్యేటువంటి కార్యకర్తలకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎండ వేడిమికి సంబంధించి ఉపశమనం కలిగేలా మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 4-5 రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ సంబరాలకు సర్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే ఎడ్ల బండ్ల ర్యాలీలతో, ఆటో ర్యాలీలతో నిన్నటి నుండే బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు అంతా కూడా సభకు బయలుదేరినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ ఆ రజతోత్సవ సభ కోసం పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. 1100 మందికి పైగా సభలో బందోబస్తు నిర్వహించనున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ సభకు సంబంధించి కూడా పోలీసులు మాజీ సీఎం కావచ్చు, లేదంటే కొంత ఎక్కువగా జనాలు వచ్చేటువంటి నేపథ్యంలో భద్రతను ఏర్పాటు చేశారు. 2 డీసీపీలు, 2 అదనపు డీసీపీలు, 8 మంది ఏసీపీలు, 28 మంది సిఐలు, 66 మంది ఎస్ఐలు, 137 మంది ఏఎస్ఐలు, 711 మంది కానిస్టేబుల్స్ తో భారీ బహిరంగ సభకు బందోబస్తు నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ బీఆర్ఎస్ సభ నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాల దారి మళ్లింపు చేపట్టారు. వాహనాలు వెళ్లేటువంటి రూట్స్ ను ట్రాఫిక్ పోలీసులు ఎంపిక చేసి ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసి తప్పకుండా సూచించిన మార్గాల్లోనే ప్రయాణించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులకు ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ నుంచి వచ్చేటువంటి హనుమకొండకు వచ్చే వాహనాలు పరకాల క్రాస్ రోడ్డు, కమలాపూరు, గూడూరు, అంబాల మీదుగా ORR రూట్ కు చేరుకొని సభకు చేరుకోవాలి. హనుమకొండ నుండి కరీంనగర్ వైపు వచ్చేటువంటి వాహనాలు ముచ్చట్ల క్రాసు, నూతన ORR రోడ్డు, కమలాపూరు, పరకాల క్రాస్ రోడ్ నుంచి అలా వెళ్ళాలి. సిద్దిపేట నుంచి హన్మకొండకు వచ్చేటువంటి వాహనాలు జనగామ, తరిగొప్పుల మీదుగా వెళ్లేందుకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏ దేశంలో కని విని ఎరగని రీతిలో బీఆర్ఎస్ పార్టీ సభ నిర్వహిస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన నేతలు చెప్తారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లను కొనసాగించారు. ఒక 3 లక్షల మంది కూర్చునేందుకు సీటింగ్ అరేంజ్ చేశారు. వీఐపీలకు 10,000 కుర్చీలు, వేదిక మీద కూర్చునేందుకు 500 కుర్చీలు, సభను వీక్షించేందుకు 25 నుంచి 30 భారీ LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ కోసమే 1000 ఎకరాల స్థలాన్ని కేటాయించిన నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కేవలం 200-300 మీటర్ల నుండి నడిచి సభా ప్రాంగణానికి చేరుకోవచ్చంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ వైద్య బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. 150 మంది వైద్య బృందం అక్కడనే వెంటనే ఏదైనా గాయాలు కావచ్చు, లేదంటే ఎవరైనా ఎండ వేడిమి కావచ్చు, లేదంటే ఎటువంటి కొంత అనారోగ్యానికి గురైన వెంటనే కూడా వైద్యులను అందుబాటులో నుంచి పరిస్థితి కనబడుతుంది. ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను కూడా 6 సెంటర్లను అందుబాటులో ఉంచారు. అంబులెన్స్ 20 అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి కనబడుతుంది. వేదికపై 120 ఫీట్స్ ఒక బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. అంటే ఎవరైతే ఆ స్టేజ్ ఇతర వైపు ఉంటారో వారందరికీ కూడా కనబడేలా అన్ని ఏర్పాట్లను చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంత ముందు ఒక సభ
లెక్క, ఈ సభ మరొక లెక్క అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలైతే కొత్త ఉత్సాహంతో కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 25 పండుగ జరుపుకుంటా గులాబీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం ఉరకలేస్తుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి సభలన్నీ కూడా వరంగల్ జిల్లా కేంద్రంగా విజయవంతమై ఈ రోజు జరిగేటువంటి వరంగల్ జిల్లా ఎల్కతుర్తి బీఆర్ఎస్ పార్టీ సభ కూడా తప్పకుండా తమ సత్తా చాటుతామని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తారు. ఇప్పటికే రథోత్సవ రథాలన్నీ వరంగల్ వైపు, ఎల్కతుర్తి వైపు పరుగులు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. వరంగల్ అంతా గులాబీమయంగా మారింది. సభ జరిగేటువంటి ఎల్కతుర్తి ప్రాంతం ఇప్పుడు ఒక గ్లోబల్ సిటీ లాగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి ఎడ్ల బండ్లు వివిధ మార్గాల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రయాణమై చెలో వరంగల్ అంటూ బయలుదేరినట్టు కూడా తెలిసి వరంగల్ గడ్డపై జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజోత్సవ సభతో కాంగ్రెస్, బీజేపీ నేతల విమర్శలు కూడా కొనసాగిస్తారు. 2001 ఏప్రిల్ 27వ తేదీన తెలంగాణ గడ్డపై ఆవిర్భవించిన గులాబీ జెండా 25 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో ఆ పార్టీ 25 ఏళ్ల పుట్టినరోజు వేడుక వరంగల్ గడ్డపై సెంటిమెంట్ గా జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎల్కతుర్తి వద్ద నిర్వహిస్తున్నటువంటి సభకు బండెనక బండి కట్టి మేడారం జాతరకు తరలిపెట్టినట్లే రథోత్సవకు మొత్తం ఎల్కతుర్తి వైపు ఎడ్ల బండ్లు, కార్లు, ఆటోలు, కార్యకర్తలు, శ్రేణులంతా దారి పట్టిన పరిస్థితి కనబడుతుంది. ఈ సభకు 10 లక్షల మంది జన సమీకరణ చేసి తమ సత్తా చాడతామని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అయితే అట్టహాసంగా ఏర్పాట్లు చేసింది. 5 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేసింది. సభకు వచ్చేటువంటి 3 ప్రధాన రహదారిలో సులభంగా కార్యకర్తలు సభాస్థలికి చేరుకునే విధంగా ప్రత్యేక రూట్ మ్యాప్లు రెడీ చేశారు. సభకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయిపోయాయి. కేసీఆర్ డైరెక్షన్ లో సభ నిర్వహణ, జన సమీకరణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు. ఈ సభ ఖచ్చితంగా మరో చరిత్రను సృష్టిస్తుందని విశ్వాసాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్నటువంటి ఆ పరిస్థితి. స్టేజ్ కూడా బాహుబలి వేదికగా ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లోనే ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన నేతలు మరొకసారి సభా వేదిక దగ్గరికి వచ్చి ఏర్పాట్లను పరిశీలించి సాయంత్రం జరగబోయేటువంటి ఈ సభకు సర్వం సిద్ధం చేశారు. సాయిరాం, ఒక విధంగా చూసుకుంటే మీరు అన్నట్టుగానే 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో భాగంగా ఇంత పెద్ద సభ నడుపుతున్నారని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద సభ నిర్వహించడం చాలా గొప్ప విషయం అని అనుకోవచ్చు. కానీ ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా ప్రీప్లాన్డ్గా జరుగుతుందని చెప్పేసి ఎద్దేవా చేస్తున్నారు. అసలు టీఆర్ఎస్ సభనా బీఆర్ఎస్ సభనా అని చెప్పేసి వాళ్ళు ఎద్దేవా చేయడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఒక విధంగా ఇలా అనుకుంటున్నారు. మరి ఈ సభ రాబోయే ఈ రేపటి నుండి జరగబోయే రాజకీయ పరిస్థితులు మార్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మనకు? ఇప్పటికే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభపై కాంగ్రెస్, బీజేపీ నేతల విమర్శలు, ప్రశ్నలు అయితే కొనసాగుతాయి. నిన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి మాట్లాడుతూ కూడా ఏ పార్టీకి సిల్వర్ జూబ్లీ సంబరాలు జరుపుతున్నారు, బీఆర్ఎస్ కా టీఆర్ఎస్ కానీ ఆయన విమర్శించే పరిస్థితి కనబడుతుంది. వరంగల్ ప్రజలకు ఏం చేశారు, ఏమి ఇచ్చారని ఎందుకు సభ నిర్వహిస్తున్నారు, ఒక మాయ మాటలు చెప్పి మరొకసారి దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికైనా ప్రజలు గమనించారు. ప్రజలంతా ఈ సభను బహిష్కరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి పిలిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ బీఆర్ఎస్ నేతలేమో అప్పుడున్నటువంటి పరిస్థితుల మేర తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడింది. ఇప్పుడున్నటువంటి అధినేతికంగా భారత రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడింది. కానీ మొదటి నుంచి కూడా గులాబీ జెండా ఉంది. మొదటి నుంచి కూడా పార్టీ 14 ఏళ్లు ఉద్యమంలో పనిచేసింది, 10 ఏళ్లు అధికారంలో పనిచేసింది. ఇప్పుడు ఆ ప్రతిపక్షంలో పనిచేస్తున్నాం. ఎప్పుడు చూసినా ప్రజల పక్షంగానే ఉన్నాం. తెలంగాణలో బీఆర్ఎస్ లేకపోతే అభివృద్ధి లేదు, తెలంగాణలో బీఆర్ఎస్ లేకపోతే రాష్ట్రం లేదు, కేసీఆర్ లేకపోతే అభివృద్ధి లేదన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేతలకు సంబంధించి కూడా బీజేపీ, కాంగ్రెస్ నేతలు అయితే విమర్శిస్తున్నారు. ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చకుండా 10 ఏళ్లు కేసీఆర్ అధికారం అనుభవించడాన్ని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. సభ తర్వాత బీఆర్ఎస్ నాయకులలో అంతర్గత సంక్షోభం వస్తుందేమోనని ప్రజలు భావిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి చెప్తారు. కేసీఆర్ పార్టీ అంటేనే కుటుంబం పార్టీ, ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత లేదు. దీని గురించి ఏం చెప్తావో చెప్పు కేసీఆర్ అని డిమాండ్ చేస్తున్నారు. ఎంతసేపు మళ్ళీ ఎలా అధికారం చేపట్టాలనే ఆలోచన తప్ప వేరే ఏమీ లేదు. మళ్ళీ మాకు అవకాశం వస్తుందని గుంటల కాడ నక్కలాగా పొంచి ఉన్నారు. ప్రజలకు అన్యాయం చేసినందుకు కేసీఆర్ ముందు క్షమాపణ చెప్పి సభకు రావాలి. బీఆర్ఎస్ అవినీతిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు. కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేస్, విద్యుత్ కొనుగోలు నడుస్తున్నాయంటే ఇలా కాంగ్రెస్, బీజేపీ నేతలు అయితే ఈ సభపై విమర్శలు చేస్తున్నారు. ఈ సభ మొత్తానికి అయితే అట్టహాసంగా నిర్వహించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు సర్వం సిద్ధమయ్యారు. థ్యాంక్ యూ తిరుపతి.